శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నిన్న ప్రజా దర్బార్లు అనుకుంటాను ఎమ్మెల్యే గారు కూడా అన్నారు ఆయన్ని చాలా మర్యాదస్తుడు గారు. అయినా నాకు సంస్కారం ఉంది కాబట్టి ఇంకా ఎమ్మెల్యే గారిని సంబోధిస్తా ఉన్నాం. ఏదున్నా ఎవరో వచ్చి సలగలపూట సంబంధించిన వాళ్ళు వాళ్ళ భూమి విషయంలో నేను ఏదో ఫోన్ చేశా అని చెప్పేసి విఆర్ఓకి చెప్పినప్పుడు ఆయన విచారించాల, లేకపోతే విఆర్ఓని కనుక్కోవాలి ఫోన్ చేశానో లేదని చెప్పేసి. విఆర్ఓకి ఫోన్ చేశాడు. చేసినప్పుడు ఏమన్నాడు విఆర్ఓ? నాకు చేయలేదు సార్ అన్నాడు. అంతకుముందు ఏం మాట్లాడినాడు? సాయి ప్రసాద్ రెడ్డి దుర్మార్గుడు, నీకిన్న దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఎవడు లేడు, మేము నీవన్నీ కూడా కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతోనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి మన నియోజక ప్రజలు తెలుసు అందరూ కూడా. మేము నటనతో కూడుకున్నటువంటి రాజకీయం చేస్తా ఉన్నాం. వాదంలో బాధ్యతాయుతంగా రాజకీయం చేయడం లేదు. ఏదో నేనేమో నీతివంతుడు అన్నట్లా, అంటే అందరికి సహసాకాలం అందిస్తానన్నట్లా ఏదో చెప్తా ఉంటూ నీతులు పలుకుతా ఉన్నాడు. ఈయన చేసేవన్నీ తప్పుడు పనులే, ఏది కూడా కరెక్ట్ అయిన పద్ధతిలో చేసే పరిస్థితిలో ఈయన లేడు. ఇంకా నటన అదేదో కాలిపోయిందని చెప్పేసి, సానుభూతి రావాలని చెప్పేసి, ఏదో ప్రజలు నన్ను నమ్మతారులే అనే ఆలోచనతో అయినా ఇంత కష్టపడతా ఉన్నాడు కాలిపోయినా అని చెప్పేసి అనుకోవాలని చెప్పేసి ప్రజలు బాగా తెలిసింది నటనని. ఈ నటనతో కూడినటువంటి రాజకీయాలు చేసేదానికి వచ్చానని చెప్పేసి ప్రజలు కూడా అనుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా నీ రాజకీయాలు అందరూ తెలిసిపోయినాయి. నువ్వు మాట్లాడేటట్టుంటే ఏదన్నా కానీ ఎంక్వైరీ చెయ్యి, నీ చేతనైతే. ఏదో చెప్పినారని చెప్పేసి నీకంటే నీచమైన రాజకీయ నాయకులు ఆదంలో ఉన్నారా అని నేను అడుగుతాను. ఇంతమంది ఎమ్మెల్యేలు అయినారు కానీ నీకన్నా నీచమైన నికృష్టుడు ఎవడు లేడు, నీకన్నా దుర్మార్గుడు నీకు అసలుకే లేడు. నీవు తప్పుడు పనులు చేస్తా ఉంటే అందరు తప్పుడు పనులు చేస్తా ఉంటారు అనుకుంటున్నావా? నువ్వు మా తాత గురించి మాట్లాడతావా? నాకు సంస్కారం ఉంది కాబట్టి మీ తాత గురించి నేను మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో పుణ్యాత్ములు వాళ్ళు ఉంటారు. నువ్వేదన్నా ఉన్నా వ్యక్తిగతంగా ఉంటే నాతో మాట్లాడు. మా తాత గురించి ఏదో మాట్లాడతావా? సాయి ప్రసాద్ రెడ్డి గారి సాయి ప్రసాద్ రెడ్డి తాత గారు అంటావా? మా తాతను అనడానికి నీకు అర్హత ఉందనుకుంటున్నావా? నీ బతికేమని అందరూ తెలుదా? ఈరోజు నడుమంతరపు సిరి అంటారు. ఆ నడుమంతరపు సిరి వచ్చింది కాబట్టి నువ్వు ఎక్కువ మాట్లాడే పరిస్థితి వస్తా ఉంది నీకు. నీ లెక్క మేము ఎవరిని కూడా దోచుకునే పరిస్థితి లేదు. నీ అంత దోపిడీదారు ఎవరంటారో నీ ఉండవు. ఎందుకంటే ఇదే సాక్షి మీద నీకు 162 సర్వే నంబర్ బాలాజీ ఎస్టేట్. గతంలో ఎవరి పేరు మీద ఉంది, ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది? ఆల్రెడీగా లేఅవుట్ అయిపోయింది. అది ఆ లేఅవుట్ అయిన దాన్ని కూడా నీవు ఎంఆర్ఓకి చెప్పి దాన్ని వేరే వాడి పైన ఆన్లైన్ ఎక్కిస్తాను. నీవు నిజంగా నీలో దుర్మార్గం లేకపోతే ఈ సర్వే నంబర్ సంబంధించినటువంటి ఫైల్ ఎక్కించుకొని ఆన్లైన్లో తొలగించు. నీ కథ ఏమో బండారం బయటపడుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. నీ బండారం బయటపడుతుంది. ఇది నువ్వు ఎంత తిన్నావు ఏమి అనేది కూడా వాళ్ళు వచ్చి నా ఎదురుగా చెప్తారు. ఎంఆర్ఓకి ఎంత ఇప్పించినావు, నువ్వెంత తీసుకున్నావు. నువ్వు నిజంగా నీతివంతుడు కదా. దమ్ముంటే ఈ సర్వే నంబర్ రేపు పొద్దున్నే పిలిపించుకొని తహసీల్దార్ని ఇది ఆన్లైన్లో ముందే చూసి 162 సర్వే నంబరు అది ఎవరి పథంలో ఎవరికో లేఅవుట్ వేసినారు అనేది చూసిన తర్వాత నీవు దాన్ని ఆన్లైన్ నుంచి తీపి
నీ నిజాయితీ ఏమో బయటపడతారు. నీవు చేసే తప్పుడు పనులకి అందరు తప్పుడు అనుకుంటున్నావా? నువ్వేదో అనుకుంటున్నావు. ఏదో అంటే నేను చెప్తాను, ఈ విధంగా సర్వేలు ఏదైతే జరిగినాయో, ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లో ఏదైతే సర్వేలు జరిగినాయో అవన్నీ కూడా మళ్ళీ మీ నాయనకు ఒకసారి మళ్ళీ పుట్టాలను, ఇంకోసారి పుట్టే కానీ చేయలేము. ఇది గమనించుకో బాగా. ఎందుకంటే ఇదేదో నాకు అన్యాయం జరిగితే సహించేది లేదు, ఇవన్నీ మాటలు, ఇవన్నీ కూడా ఈ మాటలన్నీ చూసినాం. చెప్తే కదా మళ్ళా మీ నాయన ఇంకోసారి పుట్టే తప్ప ఈ సమస్యలు తీర్చే పరిస్థితి లేదు. ఏందనుకుంటున్నావు? ఏదో సర్వే జరిగితే సర్వే జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టైంలో సర్వే జరిగినాయి. గ్రామాల్లోన సర్వే జరిగినప్పుడు ఎక్కువ తక్కువ వచ్చింది. పరిష్కరించడానికి ఒక ఆలోచన ప్రభుత్వం చేయాల, లేకపోతే కలెక్టర్ గారు చేయాల. అప్పట్లో ఏమైతా ఉందంటే భూములు, మంచి భూములు చెడ్డ భూములు అని ఉంటాయి. మంచి భూమి ఎవరికి ఇస్తే కొంత ఎక్కువ భూమి ఇంకొకరికి ఇచ్చింటారు ఆ గ్రామాల్లో. రాజకీయ పరిజ్ఞానమే లేదు నీకు. ఉన్నోడైతే ఇట్లా మాట్లాడతాడా? ఎవరైనా చెప్పి ఏదో అలా ఆలోచించకుండా దుర్మార్గుడు సాయి ప్రసాద్ రెడ్డి. నీ ఆస్తి ఏమన్నా దోచుకున్నానా? నేనేమన్నా నీ ఆస్తి ఏమన్నా దోచుకున్నానా? నీ వచ్చి ఆగంలో వచ్చి తలకాయ కొట్టుకుంటున్నారు ప్రజలంతా కూడా, ఇలాంటి దుర్మార్గుడిని తెచ్చుకున్నామని చెప్పేసి. జబర్దార్ ఈసారి మట్సం మాట్లాడని నేర్చుకో చెప్తున్నాను. ఏమనిపించుకుంటారులే అనుకుంటున్నావా నువ్వు? నీ వద్దుల మీద మాట్లాడుతున్నావు. ఏదున్నా రాజకీయంగా ఎమ్మెల్యేగా బాధ్యతగా పనిచేయి. నటనతో రాజకీయాలు చేసే రావద్దు ఆందోళనలో. నీ నటనే అది, బాధ్యత చేసే పని అని చెప్పేసి ప్రజలు గమనిస్తారు. ఆందోళన అంత అమాయకులు లేరు. ఏదైనా ఉన్నా డిపార్ట్మెంట్ అడగాల. వాడు చెప్పినాడు కదా బాగా గట్టిగా. ఆయన ఏమన్నాడు? ఆయన ఫోన్ చేసి మాట్లాడితే ఏమన్నాడు? వీఆర్ఓని నాకు దాన్ని చేయలేస్తామని చెప్పినాడు బాగా ఓపెన్ గానే. అందరికి తోలు తీసేద్దాం. హరిప్రసాద్ రెడ్డి మళ్ళీ వచ్చి కానీ లేదా ఆయన చెప్తున్నట్టు మనకు తెలియదు. తోలు తీస్తాడు. అందరు కాసుకోవాలి ఉంటారు. తోలు తీస్తారు, తోలు కాసుకొని ఉంటారు. తోలు తీస్తారేమో అని చెప్పేసి కాసుకొని ఉంటారు. నీవే సరిగా ఉంటే, నీవు సక్రమంగా ఉంటే కదా ముందు. నీవే సక్రమంగా లేవు. నీవు సక్రమంగా లేకుండా అందరు తోలు తీసేది ఏముంది? అందరు కలిసి నీ తోలు తీస్తారు. ఇప్పుడు నోరేనా దీనికి? మనుషుల మాదిరిగా మాట్లాడు నువ్వు, పశువుల మాదిరిగా చేయదు నువ్వు. తోలు తీస్తావు. నువ్వు తోలు తీస్తావు. నీ దమ్ము ఉంటే తోలుది. నీకు దమ్ము ధైర్యం ఉంది కదా, తోలుది. వాడు ఏమన్నా యువరాజు అనేవాడు వచ్చి 314 సర్వే నంబర్ గురించి మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడిపోయి ప్రజా దర్బార్లో సిగ్నల్ లేదు. ఇది మీతో కూడా ఉంటుంది, తీసుకుని చూపించండి. అది చేయలేదు సార్ అన్నాడు. వీడాడున్నాడు కంప్లైంట్ ఏం చెప్తా ఉన్నాడు? సాయి ప్రసాద్ వీఆర్ఓ చేసినాడు సార్, వీఆర్ఓ నిలబెట్టినాడు అని. అంటే నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలా ఏం కదా అని చెప్పేసి. ఒక విద్యావంతుడిగా, ఒక ఎమ్మెల్యేగా ఏమనుకోయినావు? ఎమ్మెల్యే అంటే అదే ఇస్తాడు ఎవరు చెప్తే ఇదే అనుకోయినావా నువ్వు? తోలు తీస్తాడు, అందరు తోలు తీస్తాడు. ఉండాలా, బుద్ధిగానే ఉండాలా మాట్లాడేటప్పుడు ఏదన్నా కూడా. నువ్వు చేసేవని తప్పుడు పనులు చేస్తున్నావు. ఆధార్ కార్డు మార్చినోడు ఏం చేస్తున్నావు నువ్వు? ఆధార్ కార్డు మార్చినోడు ఏం చేసి కబ్జా చేస్తే 6 ఎకరాలు బతికున్నాల్సిన కబ్జా చేసి వాడు ఏం చేసి నువ్వు కాపాడుతూ వాడిని. మీ వాళ్ళంతా పోయి లారీలు పెడతా ఉంటారు.
వసూలు రాజాగా ఏంటి పోయి జెండాలు పాత్రి మా ఆయనలో ఎప్పుడైనా అయింది ఎట్లా లారీలు నిలబెట్టేది కానీ జెండాలు పాతేది కానీ కబ్జాలు చేసేది కానీ నువ్వేమన్నా వాటి మీద యాక్షన్ తీసుకున్నావా నువ్వు? అసలుగా అది 6 ఎకరాల విషయంలో 6 ఎకరాలు బతుకున్న సంపిక పోయి రిజిస్టర్ చేసుకుంటే కూడా నువ్వు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నా ఇట్లా కూడా అయితే ఇమ్మీడియట్ గా ఎవరున్నారు పట్టుకోరానని చెప్తుంది. నువ్వు భాగస్వామి అయినావు కాబట్టి నువ్వు మాట్లాడలేవు రోజు. ఏదన్నా నోరు భద్రం పెట్టుకొని మాట్లాడేది నేర్చుకో. నువ్వు చాతకాంతాన్ని అనుకోవద్దు, మంచితనాన్ని చాతకాంతాన్ని అనుకోవద్దు. ఆలోచించి పనిచేయాలి. రాజకీయం అంటే ఏమనుకుంటున్నావు? ఏమో 3 సార్లు ఎమ్మెల్యేనా, ఒక్కరు కంప్లైంట్ చూపిమనండి. ఏదో ఆటోని పట్టుకొని మనం చేయని పనికి దాన్ని మీరు మాట్లాడుతూ ఉంటారు. ఆటో పిల్లోడు నా ప్రాణ స్నేహితుడు కొడుకు, ఎవరో చేసిన దానికి వాళ్ళ మీద కేసులు పెట్టించినా మేము రిమాండ్ పంపించిన వాళ్ళు ఏమనుకుంటున్నాను. మా వాళ్ళైనా కూడా తప్పు పని చేస్తే రిమాండ్ పంపించిన వాళ్ళని ఇప్పటికీ కేసు నడుస్తా ఉంది. ఆ పిల్లోడే చెప్పినాడు అంతకేం సంబంధం లేదని చెప్పేసి. రవి నా ప్రాణ స్నేహితుడు కొడుకు, వాడు మా అందరికి ప్రాణ స్నేహితుడు. ఆయన రామాంజనేయులు గారు అదొక్క సాకం పట్టుకొని ఏదో జరిగిపోయినట్లు మాట్లాడుతూ ఉంటారు. నేను కానీ కృష్ణమ్మ గాని ఏదో ఒక ఎమ్మెల్యే కదా, నీకు అవకాశం ప్రజలు ఇచ్చినారు, చేయి పని చేసుకో. నువ్వు 30 ఏళ్ళు ఉండే ఎమ్మెల్యే. మనం మేము బతుకుతాం లేదు మాకు తెలియదు. 30 ఏళ్ళు నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నీకు 30 ఏళ్ళు బతుకుతావనేది. ఇంకప్పుడే ఇంకో సీట్ వెతుక్కుంటా ఉంటావు. వీడు ఆందోళన నిలబడే పరిస్థితి ముందుకు. నీకు ఏదో కూటమిలో కాబట్టి వచ్చింది. నీకు కూటమే లేకపోతే నీకు సీట్ ఎక్కడి నుంచి వస్తుంది? అది నీకు తెలుసు బాగా, అది నీకు బాగా తెలుసు. వాళ్ళంతా కలిసి కట్టుగా బాగా పనిచేసినారు కాబట్టి గెలిచారని మేము అనుకుంటున్నాము. మీ కుతంత్రాలన్నీ మాకు తెలుసు. పరకాల ప్రభాకర్ రావు చెప్పినాడు కదా ఏ విధంగా జరిగింది ఇది అనేది కూడా. రాష్ట్రంలో కేంద్ర మంత్రి భార్య భర్త, కేంద్ర మంత్రి భర్త చెప్పినాడు డైరెక్ట్ గా. ఆయన మొదట ఆయన క్యాబినెట్ లోనే ఆయన ఒక మంచి పోస్ట్ ఇచ్చి పెట్టిండే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తే ఓపెన్ గా మాట్లాడడం జరిగింది. చీఫ్ అడ్వైజర్ గా, సలహాదారుగా, ప్రభుత్వ సలహాదారుగా ఆ విధంగా ఎమ్మెల్యే కాబట్టి ఆదోళన ప్రజల ద్వారా ఎమ్మెల్యే కాలేను. ఏదో ప్రజా దర్బార్లో కూర్చుంటే ఏదో గొప్పగా నువ్వు చేసుకున్నట్లుగా అంత ప్రజలు మెచ్చుకుంటున్నారు. నువ్వు రోజు దాంట్లో కనపడాలి. ఎందుకంటే నీకు ఒక అది ఫ్యాషన్. నీకు రోజు కనపడతా ఉంటే ఎంతో కష్టపడతాడు ఎమ్మెల్యే అనే పరిస్థితి రావాలని చెప్పేసి ఉద్దేశంతో నటన చేస్తా ఉన్నా కానీ బాధ్యతగా చేయడం లేదు. ఏదన్నా ఆలోచించాలి. ఏందనుకుంటారు? రాజకీయం అంటే ఇస్తారు సార్ మాట్లాడేమనుకుంటున్నావా? వాటి వస్తే మాట్లాడేది. నువ్వు చెప్తా కదా, నీ దమ్ముంటే పిలిపించుకోరేడు. 162 సర్వే నంబర్ బాలాజీ ఎస్టేట్ ఆల్రెడీ అయిపోయింది. అది లేఅవుట్ అయిపోయింది. అది అందరూ కూడా కొంత ప్రకారంగా కట్టినారు దాన్ని. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను, చాలా చోట్ల స్థలాలు అట్లే ఉంటాయి. ఇంకా 3 ఎకరాలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎక్కియాలని చెప్పేసి. ఇంకా 3 ఎకరాలు ఇదే కాదని చెప్పేసి మహేశ్వర ఎస్టేట్ లో కూడా 3 ఎకరాలు ఎక్కియాలని చూస్తా ఉన్నారు. దోపిడీలు చేసేది మీరు.
నేను నీతి నిజాయితీ ఉంటే రేపు దీని మీద దీన్ని ఒక్కటే ఆన్లైన్ లో తీపి నీవేమనేది బయటకు వస్తుంది, బయటకు అది. వాడు యువరాజు కూడా చెప్పినాడు కదా, ఏం చెప్పినాడు, సార్ మీది మీకే చెప్పిన మీ నోటీస్ తెచ్చా అన్నాడు. అది ఏమీ లేదు, అది ఆ 314 అనే సర్వే నంబర్ లో ఏమీ లేదు, అంత కరెక్ట్ గానే ఉంది. అయినా నీ దృష్టికి వచ్చింది, నువ్వు కూడా పోయి ఆ మధ్యలో ఏమంటారు చూడు, అట్లా నువ్వు మధ్యలో అతిథి అయిపోయా, ఎవరు తాగలద్దా నీకు మధ్యని. అట్లా పోయి చూసుకొచ్చేస్తే వాళ్ళప్పుడే నీకు సిగ్నల్ అవన్నీ, నువ్వు పోయినావంటే సిగ్నల్ అవి. ఇది అందరూ తెలుసు, నేనే కాదు అందరూ తెలుసు. ఇది ఇన్నాళ్ళు 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఒక రియల్ ఎస్టేట్ దగ్గర మేము పోలే, ఎవరు మా దగ్గర అన్యాయం జరిగిందని రాలే. వచ్చిన వాళ్ళు కూడా అన్ని చూసాం, మేము రికార్డెడ్ గా చూసిన పరిస్థితి ఉంది. ఉందా లేదా అని చెప్పేసి డిపార్ట్మెంట్ నే పెట్టుకుని పనిచేస్తాం. సమస్యలు ఉన్నప్పుడు విచారించాల, ప్రజా దర్బార్లో వచ్చింటాయి విచారించాల. ఏదన్నా మాట్లాడితే గొప్ప పోయినావా మమ్మల్ని? అయినా సంస్కారం కాబట్టి మీ తాత గురించి మాట్లాడలే. పరిష్కారం చేయాలనుకుంటే అంత ఈజీగా అనుకుంటున్నావా? దేశమంతా ఇదే ఉంది, మన ఆదంలోనే కాదు రాష్ట్రం అంతా ఇదే ఉంది. గమనించుకోకుండా ఇష్టానుసారంగా దుర్మార్గుడు సాయి ప్రసాద్, నీకంటే దుర్మార్గుడు నీచుడు నికృష్టుడు ఎవరు లేరు, గుర్తుపెట్టుకోను. నువ్వు నటన చేస్తున్నావు, నాకే అర్థమైపోయింది. నువ్వు నటన చేస్తున్నావు అని చెప్పేసి నాకే అర్థమైంది, రాజకీయమైన నటన అని. ఏదో ఇట్లా కట్టి పట్టుకుపోతే సానుభూతి వస్తుంది అనే ఆలోచన తప్పితే ప్రజలు మెచ్చుకుంటారు. ఎంతో పని చేస్తున్నట్లుగా నటన చేస్తాను, మాకు రాదు అది. ఏదున్నా కూడా తెలుసుకొని మాట్లాడి నేర్చుకోవాలని చెప్పేసి నువ్వు మాట్లాడితే చెప్తాను చూడి, బంతి ఎంత వేగంగా ఇస్తే అంత వేగంగా వెనక్కి వస్తుంది. ఎవడన్నా రాని ఏదో చెప్తాను, ఏమిలే. వాడు ఎవడో ఎమీనోరుడు వచ్చి చెప్పారు, జమీనోరుడు వచ్చి చెప్పేసి అదేదో ఎస్టేట్ ఉందని చెప్పేసి అప్పట్లోన మీదే అది 444 కాదు, అది మీ వాసుబాబు కమ్మింది. 444 వాసుబాబు కమ్మింది, అది ఎమీనూరు వాసుబాబు కమ్మింది. రికార్డెడ్ గా ఉండే పరిస్థితిలో వాడు ఎవడో వచ్చి చెప్తే ఇవన్నీ నిజాలున్నాయా? 430 ఏదన్నా నువ్వు ఎమ్మెల్యేగా బాధ్యతగా పనిచేసేది నేర్చుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను.